హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వర వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో వర్షాకాలంలో సహజంగా లభించే పుట్టగొడుగుల కర్రీని అయితే ప్రిపేర్ చేద్దాం. కేవలం ఈ వర్షాకాలంలో మాత్రమే వచ్చే ఈ మష్రూమ్స్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదా, సో అవైలబుల్గా ఉన్నప్పుడు మనం కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. బయట మార్కెట్లో దొరికే మష్రూమ్స్కి వీటికి చాలా తేడా ఉంటుంది. ఇవి విలేజెస్లో ఉన్న వాళ్ళకి మాత్రం బాగా దొరుకుతాయి కదా. పంట పొలాల్లో, మట్టి నేలల్లో వర్షాలు వచ్చేటప్పుడు అయితే ఇవి బాగా దొరుకుతాయి. సో మనం కూడా ఈ పుట్టగొడుగుల కర్రీని అయితే ప్రిపేర్ చేద్దాం. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ మష్రూమ్స్ని 1-2 సార్లు మట్టి లేకుండా, దుమ్ము లేకుండా క్లీన్ చేసుకోవాలి. చాలా శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలి. దగ్గరగా నాకు 1 అవర్ పట్టింది ఇవి క్లీన్ చేయడానికి. ఎందుకంటే కొంచెం జిగురుగా కూడా ఉంటాయి. ఇవి మట్టి నేలల్లో గట్టా ఉంటాయి కాబట్టి మనం చాలా శుభ్రంగా కడుక్కోవాలి. పెద్దగా ఉన్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ముందు మీకు వీడియోలో చూపించాను కదా, సేమ్ అలాగే నేనైతే చాలాసేపు వాష్ చేశాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మసాలా స్పైసెస్ అయితే వేసుకుని ఫ్రై చేసుకుందాం. కేవలం మసాలా స్పైసెస్ అంటే ఏం కాదు, కొన్ని నాన్ వెజ్కి వేసుకుంటాం కదా ఫస్ట్, సేమ్ అలానే అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకుని రోస్ట్ చేసుకుందాము. ఇవి వేసిన తర్వాత మంచిగా మగ్గనివ్వాలి, ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇంకా నెక్స్ట్ దీనికోసం అయితే తప్పకుండా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే. నేనైతే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేశాను. సో నేనైతే మధ్యాహ్నం స్టార్ట్ చేశాను ఈ కర్రీ చేయడం, ఈవినింగ్ కర్రీగా ఉంటుందని చెప్పి. ఈ ఇయర్లో మీలో ఎంతమంది కర్రీ ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. నేనైతే ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ టైం ప్రిపేర్ చేయడం. ప్రకృతిలో ఇలా న్యాచురల్గా దొరికే ఈ మష్రూమ్స్తో కర్రీ చేసుకోవడం చాలా సరదాగా ఉంటుంది కదా. నాకు కూడా సేమ్ అదే ఫీలింగ్. ఎందుకంటే బయట మార్కెట్లో దొరికే మష్రూమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి వీటితో పోలిస్తే. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనకి నాన్ వెజ్ అరోమా అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా ఇందులో 2 టమాటాలు కూడా పేస్ట్ చేసి వేసుకుందాం. ఎందుకంటే మంచి కలరు, టేస్ట్ అండ్ జిగురు కూడా పోతుంది. ఇలా న్యాచురల్గా ఉండే మష్రూమ్స్లో కొంచెం జిగురు అయితే ఉంటుంది. మ్యాక్సిమం మనం చాలాసేపు కడుగుతాం కాబట్టి పోతుంది. సో వండే విధానం కూడా కొంచెం స్పెషల్గా వండితే ఇంకా అది కూడా మంచిగా చాలా టేస్ట్ వస్తుంది. మీరు ఏ విధంగా ఈ మష్రూమ్స్ కర్రీ ప్రిపేర్ చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగానే చేస్తాను ఎప్పుడు, నాకు ఇలానే వచ్చు. టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి ఇంక ఇలానే ఫాలో అవుతున్నాను ఎప్పుడు కూడా. వీటిలో తేమ శాతం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్ళు కూడా ఎక్కువ వేయని అవసరం లేదు. దగ్గరగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది, తొందరగా కూడా కుక్ అయిపోతుంది. కాసేపు అయితే ఇవి మగ్గనిద్దాం. సో ఇంకేంటి ఫ్రెండ్స్, శ్రావణి డ్యాన్స్ వీడియోలు అయితే కొంచెం మారుతున్నాయి కదా, బాగుంటున్నాయా? కామెంట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ కామెంట్ చేసి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ. ఎప్పుడూ మీ సపోర్ట్ ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఇవి నార్మల్ సైజులో ఉన్నాయి కాబట్టి నేను పెద్దగా కట్ చేయలేదు. కొన్ని అయితే పెద్దగా ఉంటాయి కాబట్టి ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఈ వీడియో వచ్చేసి మా వారైతే షూట్ చేస్తున్నారు. నేను యాక్చువల్లీ ఓన్లీ కర్రీ మాత్రమే చూపిద్దామని ట్రైపాడ్ సెట్ చేసుకున్నాను. సో ఆయన అయితే నేను వీడియో తీస్తాను, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయ కర్రీ మంచిగా అన్నారు. అదే జోక్స్ వేస్తూ నాతో మాట్లాడుతూ వీడియో తీస్తున్నారు అనమాట. నీ స్టైల్లో కర్రీ ఏ విధంగా చేస్తావో డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెయ్యి అంటున్నారు. ఇంకా నా స్టైల్లో అంటే ఏముంది, మీకు చూపిస్తున్నాను కదా, ఇంకా అదే నా స్టైల్, ఇలానే చేస్తాను మ్యాక్సిమం కర్రీస్. ఇంకా ఎక్స్ప్లెనేషన్ అంటే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కదా, అలానే. ఇంకా మష్రూమ్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత టొమాటో పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ అయితే అది కూడా అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని అయితే వాటర్ వేసేసుకోవచ్చు. మష్రూమ్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే. ఇలా కుక్ చేసుకున్న తర్వాత కర్రీ లాస్ట్లో అయితే గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. ఇంకా ఈ మష్రూమ్స్ కర్రీ అయితే సేమ్ నాన్ వెజ్ కర్రీ టేస్టే ఉంటుంది. దీన్ని రైస్లో, చపాతీల్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో న్యాచురల్గా దొరికే మష్రూమ్స్
తినడం వల్ల మనకి హెల్త్కి కూడా మంచిదే కదా, హై ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకుందాం కర్రీ. ఫైనల్గా మనకి మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి నేను పక్క టీ పెట్టుకుంటున్నాను. ఇంకా మా కిడ్స్ స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.